మనిషి ఎదక్కపోవడానికి తల్లిదండ్రుల గారాభమే కారణం. బయటికి ఎడుతుంటే 100 జాగ్రత్తలు చెప్పకూడదు. చిన్నపిల్లాడికి చెప్పొచ్చమ్మా, 20 ఏళ్ళు వచ్చే ఇంకెక్కువ చెప్పకూడదు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా, ఒకటే మాట. వాడు స్వతంత్రంగా వాడి నిర్ణయం వాడు సమస్యలు ఏమైనా చెప్పినా మరీ దారుణమైన సమస్య తినే తల్లిదండ్రులు సలహా ఇవ్వాలి, కానీ ప్రతి చిన్నదానికి ఇవ్వకూడదు. ఈ మాత్రం ఆలోచించలేవా, ఎందుకు బొర్రా అని చెప్పాలి. ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయించుకో. అసలు నీ ఆలోచన ఏంటో చెప్పు ఇందులో అని అడగాలి. నాకేం తెలియదు అమ్మా నువ్వు అన్నీ చెప్పాలంటే కుదరదా అని చెప్పాలి ఖచ్చితంగా. కానీ ఏమనుకుంటామంటే మనం మా వాడు నన్ను అడగకుండా ఏం చేయడండి, ఇది అహంకారం అండి, దీని ప్రేమను పేరెడతారు. నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. నీది అహంకారం తల్లి, మానుకోవాలి. పిల్లల్ని పెంచే విధానం అది కాదు. వాడిని ఎదగనివ్వాలి. మనం పెద్దాంట్లో వేలెట్టకూడదు. వాడికి 20 ఏళ్ళు దాటాయి, వచ్చినా రాకపోయినా, చదువు వచ్చినా రాకపోయినా వాడు బతుకు వాడు బతకాలి. రాళ్ళు మోసుకున్నా మంచిదే, రాజ్యాలు పాలించినా మంచిది. దశరథుడు ఎలా పెంచాడు రాముడిని, కౌశల్య ఎలా పెంచలేదు, తేడా అది. కౌశల్య వదిలేసింది ఎక్కడ, దశరథుడు పట్టు కూర్చున్నాడు, ఆయన ప్రాణాలు పోయే చివరికి. వెళ్ళే రాముడు వెళ్ళనే వెళ్ళాడు. ఇది రామాయణం. వెళ్ళే రాముడు వెళ్ళనే వెళ్ళాడు.